నమస్కారం. చూస్ నిలయం కార్యక్రమానికి స్వాగతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండో ద్రవ్య సమీక్షలోనూ రెపో రేట్ను తగ్గించింది. దీంతో ఫ్లోటింగ్ రేట్ ఆధారిత రుణాలపై, ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ రుణగ్రహీతలందరికీ ఈ ఉపశమనం లభించట్లేదు. రెపో రేటు తగ్గితే ఈఎంఐ తగ్గుతుందని గృహ రుణదారులు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్లు తక్కువగా ఉన్నవారికి రాబోయే ద్రవ్య సమీక్షల్లోనూ కోతలకు వీలుంటుందన్న సంకేతాల నేపథ్యంలో మరి అలాంటి వారు ఏం చేయాలి? ఫ్లోటింగ్ రేట్ ఆధారిత రుణాలపై, ప్రధానంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయా? క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న గృహ రుణదారులు ఏం చేయాలి అనే అంశం శ్రీనిలయం స్థిరాస్తిలో. ప్రస్తుతం చాలా వరకు గృహ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారిత లోన్లే. ఇవి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుకు అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా రెపో రేటుకు అన్నమాట. దీంతో ఆర్బీఐ ఈ రెపో రేటు తగ్గిస్తే సదరు ఫ్లోటింగ్ రేటు ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా వారి ఈఎంఐ భారం కూడా దిగుతుంది. కానీ కొందరికి పూర్తి స్థాయిలో ఈ ప్రయోజనాన్ని రుణదాతలు అంటే బ్యాంకర్లు లేదా ఇతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవ్వడం లేదు. తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారితో పోల్చితే రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది సర్వసాధారణమే. అయితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ రుణాలపై వడ్డీ రేట్లు ఎలా తగ్గించుకోవాలి? దానికి ఉన్న మార్గాలు పరిశీలించాలి. మెరుగైన క్రెడిట్ స్కోర్ ప్రస్తుతం బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో రుణాల కోసం వెళ్తే అక్కడ ముందుగా పరిశీలించేది మీ క్రెడిట్ స్కోర్నే. తీసుకున్న రుణాలకు సంబంధించి మీరు ఈఎంఐ సకాలంలో చెల్లిస్తున్నారా, ఆర్థిక రుణ క్రమశిక్షణ ఉందా అన్నది మీ క్రెడిట్ స్కోరును బట్టి రుణదాతలు నిర్ధారణకు వస్తారు. మీరు ఈఎంఐలు సరిగ్గా చెల్లిస్తుంటే తప్పక మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగానే ఉంటుంది. అలా కాక డిఫాల్ట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కనుక ప్రతి రుణగ్రహీతకు క్రెడిట్ స్కోర్ కీలకం. దాన్ని కాపాడుకోవాలంటే, మెరుగుపరుచుకోవాలంటే చాలా క్రమశిక్షణ అవసరం. ఇక 750 ఆ పైన మీ క్రెడిట్ స్కోర్ ఉంటే లేదా గృహ రుణగ్రహీతలు వడ్డీ భారం తగ్గించుకోవటానికి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడ్డీ రేటు పరిశీలనకు మీ గృహ రుణ ఖాతాల్లోకి లాగిన్ అయి ప్రస్తుతం మీ బ్యాంకు మీకు వేస్తున్న వడ్డీ రేటును చెక్ చేసుకోవాలి. నిజానికి మీ క్రెడిట్ స్కోర్ 750కి పైనే ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే ఆ ప్రకారం రుణాలపై వడ్డీ రేటు తగ్గిపోతుంది. కానీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటేనే బ్యాంక్తో మీరు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలి. ముందుగా మీరు మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి. అనవసరమైన అప్పుల జోలికి వెళ్లకూడదు. సకాలంలో ఈఎంఐలు చెల్లించాలి. వీలైతే మీ దగ్గరున్న నగదుతో అసలు మొత్తం కొంత తీర్చే ప్రయత్నం చెయ్యండి. పరిమితులకు లోబడే క్రెడిట్ కార్డులను వినియోగించాలి. ఇలా చేస్తూ పోతే క్రెడిట్ స్కోర్ త్వరగానే మెరుగవుతుంది. తర్వాత ఈమెయిల్ ద్వారా గానీ, బ్యాంక్ శాఖను నేరుగా సందర్శించడం గానీ చెయ్యాలి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ గతంతో పోల్చితే మెరుగైందని, ఆర్బీఐ రెపో రేటు కోతల ప్రకారం మీ రుణంపై వడ్డీ రేటును తగ్గించాలని విజ్ఞప్తి చెయ్యాలి. ఒకవేళ ఇందుకు మీ రుణదాత అంగీకరించకపోతే ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు లేదా సంస్థకు మార్చుకుంటామని స్పష్టం చెయ్యాలి. సాధారణంగా క్రమశిక్షణ కలిగిన రుణగ్రహీతను వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా వ్యాపారం కూడా పోతుంది. కాబట్టి మీ అభ్యర్థనను మన్నించే అవకాశాలే ఎక్కువ. గృహ రుణ బదిలీ వడ్డీ రేట్ల తగ్గింపునకు మీ బ్యాంకు ఒప్పుకోకపోతే మరో బ్యాంకు వెళ్లడమే ఉత్తమం. అయితే ఏ బ్యాంకులో ఎంతెంత వడ్డీ రేట్లు ఉన్నాయి అన్నది ఆరా తీయాలి. అలాగే ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చును తెలుసుకోవాలి. ఆపై మారితే ఎంత లాభం చేకూరుతుంది అన్నది తెలుసుకోవాలి. వీటన్నిటి తర్వాత మీకు లాభదాయకం ఉంటేనే లోన్ పోర్టబిలిటీకి ముందుకెళ్లాలి. ఇక మీ గృహ రుణం ఫిక్స్డ్ వడ్డీ రేటుపై ఉంటే దాన్ని ఫ్లోటింగ్ వడ్డీ రేటుకు మారుస్తారా అన్నది కొత్త రుణదాత నుంచి తెలుసుకోవాలి. అన్ని అనుకూలిస్తేనే తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. సిబిల్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేసి ప్రతి వ్యక్తి యొక్క లోన్ ఏవైతే తీసుకుంటామో అవన్నీ కూడా సిబిల్లో రికార్డ్ అయ్యేటువంటి బ్యూరో. ఇది మన యొక్క క్రెడిట్ లక్షణాలు తెలుసుకోవడానికి బ్యాంకర్స్కు ఉపయోగపడుతుంది. మినిమం 650 పాయింట్లు క్రెడిట్ స్కోర్ ఉంటేనే మనకు హౌసింగ్ లోను మిగతావి వస్తాయని అంటారు. 750, 800 ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు హౌసింగ్ లోన్స్ వస్తాయని చెప్పేసి కూడా మనకు హౌసింగ్ లోన్ బ్యాంకర్స్ చెప్తా ఉంటారు. చాలా మటుకు మన క్రెడిట్ స్కోర్ ఏదైతే సిబిల్ క్రెడిట్ స్కోర్కు ఇంపాక్ట్ అవుతుండేది మనం గమనించినటువంటి చిన్న లోన్స్ తీసుకోవడం వల్ల. ఒకటి, క్రెడిట్ కార్డ్స్ వాడతాం, అప్పు పుట్టడం, దాన్ని మనం వాడేయడం, మరి దాన్ని డిసిప్లిన్డ్గా మనం ప్రతి నెల దాని ఇంట్రెస్ట్ అనుకోండి, దాని క్లియరెన్సెస్ అనుకోండి చేసుకోకుండా ఉంటే అవన్నీ మనకు తెలియకుండానే సిబిల్లో రికార్డ్ అయిపోతాయి. బికాస్ మీరు 10 రూపాయలు కట్టకపోయినా, 10 లక్షలు కట్టకపోయినా సిబిల్లో రికార్డ్ అవుతుంది.
మనం కట్టినా కూడా కొన్ని ఫీజుల రూపంలోనూ ఇంకా మీరు అప్పు ఉన్నారు, మీరు కట్టేసినా కూడా ఇంత అప్పు ఉందని సిబిల్లో ఒక్కొక్కసారి రికార్డ్ అవుతూ ఉంటాయి. మనం ఎంత బాకీ ఉన్నామని తెలుసుకోవాలి. ఇలా ఎప్పుడైనా మనకు తెలియనటువంటి ఛార్జెస్ పడితే పర్టికులర్ బ్యాంకుకి వెళ్ళి ఇదిగో ఇది నా లోను, ఇది నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంటు, నాకు 25 రూపాయలు, నాకు ఈ 25 రూపాయలు ఏ పీనల్ ఛార్జెస్ నాకు సంబంధం లేదు, మీరు వేవ్ ఆఫ్ చేయండి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బ్యాంకును రిక్వెస్ట్ చేసినా వాళ్ళు చేయట్లేదు. ఏం చేయాలి? వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు గో టు బ్యాంక్స్ అంబుడ్స్మన్. ఈ పర్టికులర్ విషయాన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏమంటే, మీరు ఎప్పుడు కూడా ఓటీఎస్ తీసుకోవద్దండి. ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్లు. 10,000 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉంటుంది. మీరు వన్ టైం సెటిల్మెంట్ తీసుకోండి, 2,000 కట్టేస్తే మీ అప్పు తీరిపోతుంది, ఇంకా అవసరం లేదు అని అన్నా కూడా మీరు ఆ ఓటీఎస్ తీసుకోవద్దండి. ఓటీఎస్ తీసుకున్న సందర్భాలు, ఓటీఎస్ తీసుకున్న లోన్ల యొక్క సిబిల్లో రిపోర్ట్ అవుతాయి. అవి మన క్రెడిట్ స్కోర్ని చాలా తగ్గిస్తుంది. అది మన హౌసింగ్ లోన్స్కి చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని మనం రైట్ ఆఫ్ చేసేస్తారు, బ్యాంకర్స్ రైట్ ఆఫ్ చేసేస్తారు. ఒకసారి ఓటీఎస్ చేసిన తర్వాత మళ్ళా మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి నేను మొత్తం కట్టినా అన్నా కూడా మీకు కట్టే అవకాశం లేదు, మీ సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం లేదు. ఇది మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం. కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే. మీరు ఫిక్స్డ్ రేట్ తీసుకుంటున్నారా, ఫ్లోటింగ్ రేట్ తీసుకుంటున్నారా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం. ఫిక్స్డ్ రేట్ తీసుకుంటే ఏమవుతుంది, ఆర్బీఐ ఎప్పటికప్పుడు రెపో రేటు తగ్గించడము పెంచడమో జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు పెరగడం ఏమో బాగా పెరిగింది మొన్నటి వరకు, కానీ ఇప్పటి నుంచి తగ్గుదలనే చూస్తున్నాం. 2 సార్లు రెపో రేటు తగ్గించింది ఆర్బీఐ. ఈ ఆర్బీఐ రెపో రేట్ ఎప్పుడు తగ్గించినా కూడా దాని ఇంపాక్ట్ మీకు ఫ్లోటింగ్ లోన్స్కే ఉంటుంది, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్కే ఉంటుంది తప్ప ఫిక్స్డ్ వాటికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎకానమీలో, ఇటువంటి గ్రోయింగ్ ఎకానమీలో నా సజెషన్ వచ్చేసి మీరు ఫ్లోటింగే తీసుకోండి. మన ఈఎంఐలు తగ్గడమో లేకపోతే మన టెన్యూర్ తగ్గడమో చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి మమేకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. తరిగిపోతున్న సహజ వనరులు, నగరీకరణ, పెరుగుతున్న జనాభా వంటి సవాళ్ల నుంచి అధిగమించేందుకు నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్, అమరావతి వంటి మహానగరాలలో ప్రతి నీటి బొట్టు సద్వినియోగం చేసుకుంటూ డాబాలపై శాస్త్రీయంగా రసాయన అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ, సుగంధ మొక్కలు పెంచుకుంటూ ఆరోగ్యం వైపు వేల కుటుంబాలు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా దేశంలో తొలిసారిగా ఓ వినూత్న విధానం తెలుగు రాష్ట్రాలకు పరిచయమైంది. అదే రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ యూనిట్ టెక్నాలజీ బహుళ ప్రాచుర్యంలోకి వస్తోంది. ఆటోమేషన్ విధానంలో చేపల పెంపకం కోసం వాడిన నీటిని రీసైక్లింగ్ ద్వారా కూరగాయల సాగుకు వినియోగిస్తూ అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. ప్రకృతితో అనుసంధానం, నగర సేద్యం కొత్త రూపు సంతరించుకుంటున్న వేళ కనెక్షన్ విత్ నేచర్ పేరిట రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా టెర్రస్ గార్డెన్ లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ, ఔషధ మొక్కలు పెంచుకోవడం చూసాం. కానీ తాజాగా రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ టెక్నాలజీ ముందుకొచ్చింది. దేశంలో సరికొత్త విధానంలో డాబాలపై సూక్ష్మ సేద్యం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పూర్తి ఆటోమేషన్, మాన్యువల్ విధానాల్లో ప్రతి నీటి చుక్క సద్వినియోగం చేసుకుంటూ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ, సుగంధ మొక్కలు, పండ్లు పెంచుకునే రీతిలో ఓ అద్భుతమైన నమూనా ఆవిష్కృతమైంది. పూర్తి పర్యావరణ హితంగా సంవత్సరం పొడవునా సహజ, ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటలు ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ టెక్నాలజీ ద్వారా నిరూపించారు. గ్రో రైట్ రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ వ్యవస్థాపకులు డాక్టర్ బి రవిచంద్ర కుమార్. పూర్తి సహజ సిద్ధంగా పండించిన ఆ ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అంటూ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైదాబాద్, సరస్వతి నగర్లో తన నివాసం ప్రయోగశాలగా తీర్చిదిద్ది 1200 చదరపు అడుగుల టెర్రస్ డాబాపై అద్భుతమైన గార్డెన్ ఆవిష్కరించారు. సంప్రదాయ దేశీయ టమాటా, వంగ, దోస, బీర, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోర, మునగ, గుమ్మడి, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి, పసుపు, అల్లం, మిరపతో పాటు తోటకూర, పాలకూర, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు, సపోటా, మామిడి, జామ, బత్తాయి, నారింజ పండ్లు సహా చేపల ఉత్పత్తి చేయాలంటే 365 రోజులు పోషకాలు అందించేందుకు శాస్త్రీయంగా ఏర్పాట్లు చేశారు.
డాబాపై సీపేజ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలో కూరగాయలు, పండ్లు, చేపలు ఉత్పత్తి చేస్తూ ఏదీ బయట కొనుగోలు చేయకుండా అన్ని మిద్దె తోటలో పండించినవే తింటున్నారు. ఇది వరకు మేము ఈ టవర్ గార్డెన్ బాల్కనీలో ఉండే వాళ్ళకి 2x2 ప్లేస్లో పెట్టుకోవడానికి ఇది తయారు చేశారు. ఇది 1 కానీ 2 కానీ పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ నిరంతరం ఆకుకూరలు వస్తాయి. ఇప్పుడు ఆటోమేషన్ చేశాము. ఇది మిషన్లోనే తయారైపోయి వచ్చేస్తుంది డైరెక్ట్గా. 25 years ఉంటుంది ఇది. ఇందులో చూసారా 90 ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు విత్తనాలు వేసాం, ఇప్పుడు వస్తున్నాయి. ఫుల్గా మొత్తం అంతా వచ్చి ఇలా గ్రీన్ టవర్ అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చే పాలకూర కానీ, చుక్కకూర కానీ, గోంగూర కానీ, తోటకూర కానీ ఆకులు ఇంత వస్తాయి. ఇది ఇలా పెట్టుకోవాలంటే అండి, ఇది మొత్తం ఈ స్టాండ్, ఈ డ్రమ్ము, ఈ మట్టి, ఇది ఏంటంటే ఇందులో మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ కిచెన్ వేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలాగ ఏదైతే చెత్త ఉందో, చెత్త చెదారం, ఎండాకులు, పచ్చాకులు ఉడికినే వేయకూడదు. ఇలాగ ఎండాకులు ఇలాంటివి వేసుకుంటే ఇందులో ఎర్త్ వామ్స్, ఇది ఇక్కడ చిల్లులు ఉన్నాయి చూసారు, ఈ చిల్లుల ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఎర్త్ వామ్స్ వెళ్ళి దాంట్లో వర్మి కంపోస్ట్ తయారవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో 1.5 కోటి జనాభా ఉంది. సువిశాల మహానగరంలో డాబాలపై ఏకంగా 60,000 పైగా ఎకరాల విస్తీర్ణం టెర్రస్ విస్తరించి ఉన్న దృష్ట్యా నగర సేద్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బయటపడేందుకు తాను చేస్తున్న బ్యాంకు ఉద్యోగం సైతం వదిలేసి మొక్కనే నమ్ముకొని ఈ రంగంలోకి దిగారు. నిత్యం విస్తృత పరిశోధనలు, అధ్యయనాలు ద్వారా 20 ఏళ్ల కిందట టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక కోల్కతా, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సైతం సందర్శించి టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణ పరిశీలించి అధ్యయనం చేసి చివరకు డాబాపై సూక్ష్మ సేద్యం టెక్నాలజీ సాయంతో పైపు లైన్లు అమర్చి ప్లాస్టిక్ బకెట్లతో కోకోపిట్ సమకూర్చి విత్తి మొక్క నాటి తాను సైతం శ్రీకారం చుట్టారు. సాధారణంగా మన ఆరోగ్యం కోసం స్థానికంగా ప్రకృతి ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ, ఔషధ మొక్కలు అందుబాటులో ఇస్తుంది. ఒక సిస్టాన్ని పెట్టుకోండి. మీరు ఖర్చుతో ఆలోచించొద్దండి. సిస్టమ్ పర్మనెంట్గా ఉంటుంది. ఇది కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి, ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి, ఇది సామాజికంగా ఎంత వాల్యూ అంటే చుట్టుపక్కల 20 అపార్ట్మెంట్కి నేను ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్నా. ఈ పట్టణాలకు ఉండేటటువంటి ఈ సమస్యని మనం అధిగమించిన వాళ్ళం అవుతాం. చుట్టుపక్కల వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటే మనం అమృతాన్ని ఇస్తున్నాం, వాళ్ళకి చక్కటి ఆక్సిజన్ ఇస్తున్నాం. ఇలాంటి చిన్న మిద్దెల పైన ఒక మైక్రో న్యూక్లియస్ హౌస్, అది చాలా చిన్న హౌస్. ఈ చిన్న హౌస్లో ఇంతకాలం నుంచి మేము బయట ఏం కొనుక్కోండి, ఇవే తింటాం మేము. మా ఇంట్లో కోడిగుడ్డు తింటాం, మా ఇంట్లో పాలు తాగుతాం, మా ఇంట్లో చేప తింటాం, మా ఇంట్లో కాసిన మొక్కలకు కాసినవే తింటాం. అదే సమయంలో రసాయన అవశేషాలు లేని పంట ఉత్పత్తులతో పాటు వినూత్న రీతిలో చేపలు సైతం పెంచేందుకు ఈ టెక్నాలజీ ఆకర్షణగా నిలిచింది. టెర్రస్ పై మొక్కల గురించే చూడవద్దు. అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటి యజమాని ఆర్థిక స్తోమత తగ్గట్లు ఈ టెక్నాలజీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆటోమేషన్, మాన్యువల్ పద్ధతిలో 3/3/3 క్యూబిక్ 1000 లీటర్ల నీటి సామర్థ్యం గల ఒక్కో కంటైనర్ చొప్పున 2 ఏర్పాట్లు చేసుకుని చేప పిల్లలు వేస్తే 3 నెలల్లో 250 నుంచి 300 గ్రాముల బరువు పెరుగుతుంది. ఇక అప్పటి నుంచి ప్రతివారం కూడా సంవత్సరం పొడవునా తినేందుకు వెసులుబాటు వచ్చేస్తోంది. చేపల పెంపకానికి వాడిన నీరు రీసైక్లింగ్ ద్వారా అవే టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణకు వాడవచ్చు. 97% నీరు పూర్తి సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. కేవలం 3% నీరు ఆవిరి రూపంలో పోతుంది అంతే. ఈ విధంగా పండించిన ఉత్పత్తులు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆ ఇంటిల్లిపాది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. ఈ టెక్నాలజీ ఇన్స్టాల్ చేయాలంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇది 20 ఏళ్ల పాటు మనుగడ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాదులో 25 పైగా ఇళ్లలో నెలకొల్పగా మరో 160 కుటుంబాలు తమ డాబాలపై ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. చేపలు మనం ఇలాంటి ఒక క్యూబిక్ కంటైనర్, ఇది క్యూబిక్ మీటర్, ఇది 3x3x3 ఏరియాలో 3x3x3 ఏరియాలో ఉన్నటువంటి ఒక క్యూబిక్ మీటర్ అంటే ఒక 1000 లీటర్ల ట్యాంక్. ఇది కేజ్డ్ కంటైనర్. ఈ కేజ్డ్ కంటైనర్లో మేము ఎప్పుడో పెట్టాను. ఈ కేజ్డ్ కంటైనర్స్ ఇది. ఇందులో ఒక 130 పిల్లలు, చేప పిల్లలు చిన్నవి వేస్తాము. అవి 3 నెలలు వచ్చేసరికి అది ఒక 250 గ్రాములు 300 గ్రాములు అవుతాయి. అక్కడి నుంచి మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్లాంటి గార్డెన్ 1000 అడుగుల గార్డెన్లు 6 పెట్టుకోవచ్చు. 6000 అడుగులకు సరిపడగా ఈ ఫిల్టర్ పనికి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే మరొక యూనిక్ టెక్నాలజీ టవర్ గార్డెన్.
బాల్కనీల్లో సులభంగా 2 చొప్పున 2/2 స్పేస్ లో టవర్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఇంట్లో నిత్యం తాజా ఆకుకూరలు, కూరగాయలు, ప్రత్యేకించి తీగ జాతులు సొంతం చేసుకోవచ్చు. ప్రతినీటి చుక్క ఒడిసి పట్టుకొని మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ సాయంతో ఇది పనిచేస్తుంది. 90 రకాల పంటలకు సంబంధించి దేశీయ పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటి ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయల పంటల విత్తనాలు విత్తుకోవడం ద్వారా 100% సహజ ప్రకృతి విధానంలో పండించిన ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పూర్తిగా ఆటోమేషన్, ఆన్ అండ్ ఆఫ్ విధానంలో పనిచేసే ఈ యూనిక్ టవర్ గార్డెన్ టెక్నాలజీ ప్రతి కుటుంబం కూడా అందిపుచ్చుకోవచ్చు. ఇది పెద్ద ఖర్చేమీ కాదని నిర్వాహకులు చెబుతున్నారు. నేలపై పండే ఇంట్లో అవసరమైన బియ్యం, పాలు మినహా అన్ని రకాల ఉద్యాన పంటలు టెర్రస్ పై సాగు చేసుకోవడం ద్వారా ఆహారం కోసం మార్కెట్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ఇలా స్వయం సమృద్ధి సాధించి ఆహార, పోషకాహార భద్రత సాధిస్తే ఆరోగ్య భారతావని నిర్మితమవుతోంది. ఇది ప్రతి కుటుంబం అందిపుచ్చుకుంటే అత్యంత ఉత్తమం. వేసవి వచ్చిందంటే చాలు విద్యుత్ బిల్లులకు రెక్కలొస్తాయి. దాన్ని చూసి కాసేపు బాధపడ్డా ఏసీ ఎక్కువగా వేస్తున్నాం కదా, ఫ్యాన్ వాడకం పెరిగిందిలే అని సమాధానపడతాం. కానీ అందులో వాస్తవంగా వాడేదానికంటే వృధానే ఎక్కువవుతుందని తెలుసుకోం. కాస్త శ్రద్ధ పెడితే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో విద్యుత్ను స్మార్ట్గా ఎలా ఆదా చేసుకోవాలో తెలుసుకుందాం. వేసవి వచ్చిందంటే చాలు విద్యుత్ బిల్లుకు రెక్కలొస్తాయి. దాన్ని చూసి కాసేపు బాధపడ్డా ఏసీ ఎక్కువగా వేస్తున్నాం కదా, ఫ్యాన్ వాడకం పెరిగిందిలే అని సమాధాన పడతాం. కానీ అందులో వాస్తవంగా వాడేదానికంటే వృధానే ఎక్కువవుతోందని తెలుసుకోం. కాస్త శ్రద్ధ పెడితే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 24 డిగ్రీలకు మించనియ్యొద్దు. బయట నుంచి ఇంట్లోకి రాగానే అమ్మో వేడి అంటూ ఏసీని 19 డిగ్రీలకు పెట్టేయకండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇతర ఇంధన సంస్థలు గది ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీలని సిఫారసు చేస్తున్నాయి. ఒక్కో డిగ్రీ పెరుగుదల వల్ల 6 నుంచి 8% మేర విద్యుత్తు ఆదా అవుతుంది. 24 డిగ్రీల స్థాయిలో నిర్దేశిత సమయం మాత్రమే ఏసీ వినియోగించేలా రిమోట్ సెట్ చేసుకోండి. టైమర్ ఉపయోగించండి. స్లీప్ మోడ్ పెట్టండి. వాడకంలో 30% ఆదా అవుతుంది. ఫిల్టర్లను ప్రతి 3 నెలలకొకసారి మార్చాలి, లేదంటే శుభ్రం చెయ్యాలి. దుమ్ము పేరుకుంటే చల్లదనం సరిగా ప్రవహించదు. దీంతో విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఏసీ వేసినప్పుడు సీలింగ్ లేదా పోర్టబుల్ ఫ్యాన్ ఉపయోగించండి. ఇది చల్లగాలిని గదంతా విస్తరింపచేస్తుంది. ఏసీ బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనేటప్పుడు స్టార్ రేటింగ్ చూడాలి. రేటింగ్ తక్కువగా ఉన్నవి తక్కువ ధరకే వస్తాయి, కానీ అవి అధిక విద్యుత్తును వినియోగిస్తాయి. అధునాతన ఫీచర్లున్న ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలైతే సంప్రదాయ ఏసీల కన్నా 20 నుంచి 30% విద్యుత్తును ఆదా చేస్తాయి. ఫ్రిడ్జ్లలో ఇన్వర్టర్ కంప్రెసర్, అడ్వాన్స్డ్ ఇన్సులేషన్, ఎల్ఈడి లైటింగ్ ముఖ్యం. కిటికీలు, తలుపులకు వాడే తెరలు మధ్యస్థ తేలిక రంగుల్లో ఉండాలి. ఇవి బయట నుంచి వచ్చే వేడిని నియంత్రించి గది ఉష్ణోగ్రతను 33% మేర తగ్గిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తలుపులు, కిటికీలను పూర్తిగా కవర్ చేసేలా వీటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏసీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రాత్రి కిటికీలు తెరిచి చల్లని గాలిని ఆహ్వానించండి. దోమలు రాకుండా మెష్లు ఏర్పాటు చేసుకోండి. సీలింగ్ ఫ్యాన్లు కూడా రిమోట్ తో పనిచేసే వచ్చేసాయి. వీటిలో సంప్రదాయ మోటార్కు బదులుగా డీసీ మోటార్ వినియోగిస్తారు. వీటిని రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. వేగాన్ని కావలసిన మేరకు పెట్టుకోవచ్చు. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే 60% తక్కువ విద్యుత్తో ఇవి పనిచేస్తాయి. ఫ్యాన్ బ్లేడ్లపై పేరుకుపోయిన దుమ్ము గాలి వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మోటార్ బలంగా పనిచేయాల్సి వస్తుంది. విద్యుత్ వాడకం పెరుగుతుంది. 2-3 రోజులకొకసారైనా ఫ్యాన్ రెక్కలపై దుమ్ము తొలగించాలి, లేకుంటే ఎలర్జీ సంబంధ వ్యాధులు రావచ్చు. ప్రస్తుతం యాంటీ డస్ట్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాండ్ ఫ్యాన్ రెక్కలు, మోటార్ చుట్టూ దుమ్ము పేరుకుపోతుంది. ఏడాదికి ఒకసారైనా సర్వీసింగ్ చేయించాలి. ఏ రోజు విడిచిన దుస్తులను ఆ రోజు వాషింగ్ మిషన్ లో వేస్తుంటాం. 8 కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ లో 3-4 కిలోలే వేసి వాడతాం. దీనివల్ల విద్యుత్ అవసరం పెరుగుతుంది. పూర్తి లోడ్ తో వాషింగ్ మిషన్ ఉపయోగిస్తే విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ ట్యూబ్ లైట్స్ తో పోలిస్తే ఎల్ఈడి దీపాల ద్వారా 90% వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడే 60 వాట్స్, 100 వాట్స్ బల్బులతో వెలుగు కంటే వేడెక్కువగా వస్తుంది. 60 వాట్స్ సంప్రదాయ బల్బుకు సమానమైన వెలుగు 9 వాట్స్ ఎల్ఈడి బల్బు నుంచి వస్తుంది. పర్యావరణ పరంగా కూడా ఎల్ఈడి దీపాలు ప్రయోజనకరం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్ యూనిట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీని ఉపయోగించుకొని
తక్కువ ధరకే యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో బిల్లుల భారం తగ్గుతుంది. అవసరం లేనప్పుడు టీవీ, కంప్యూటర్లను పవర్ ఆఫ్ కాకుండా స్విచ్ ఆపేయండి. ఎక్కడ అవసరమో అక్కడే ఫ్యాన్లు, లైట్లు వేయండి. గీజర్ ఎక్కువ సార్లు వేసే అవసరం లేకుండా చూసుకోండి. పక్క గదిలో ఫ్యాన్ తిరుగుతుంటే లేచి వెళ్లి స్విచ్ ఆఫ్ చేయడానికి బద్దకిస్తాం. అవసరం లేని చోట విద్యుత్ బల్బు వెలుగుతున్నా తర్వాత ఆపొచ్చులే అనుకుంటాం. ఇప్పుడు మొబైల్ సాయంతోనే వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ తోనూ నియంత్రించవచ్చు. అమెజాన్, అలెక్సా, గూగుల్ నియంత్రిత డివైస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ థర్మోస్టాట్స్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. మీరు ఇంట్లో లేని సమయంలో వాడకాన్ని అవి నియంత్రిస్తాయి. ప్రస్తుతం విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించే ఎనర్జీ మానిటర్, స్మార్ట్ ఎనర్జీ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఇంట్లోని టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఓవెన్ తదితరాలకు ఎంత విద్యుత్ ఉపయోగిస్తున్నామో రియల్ టైంలో తెలుస్తుంది. ఎక్కడైనా లోపం జరుగుతుంటే వెంటనే జాగ్రత్త పడొచ్చు. ఇంట్లో స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించొచ్చు. మనం టీవీ ఆపేయాలని అనుకున్నామనుకోండి, ఆ స్విచ్ మాత్రమే ఆపేస్తాం. స్మార్ట్ పవర్ స్ట్రిప్ల ద్వారా టీవీతో పాటు దానికి అనుసంధానంగా ఉండే కేబుల్ టీవీ బాక్స్, హోమ్ థియేటర్ పరికరాలు, డీవీడీ ప్లేయర్లను కూడా ఒకేసారి ఆపేయొచ్చు. యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. కిటికీలకు అమర్చే స్మార్ట్ బ్లెండ్స్ బయట నుంచి సూర్యరశ్మి లోపలికి రాకుండా చూసి గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఏసీ వాడే సమయంలో చల్లదనం బయటకు పోకుండా చూస్తాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంత ఇంటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి వాస్తుకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాది అపార్ట్మెంట్. దక్షిణ ఆగ్నేయం గేటు ఉంది. అలాగే దక్షిణం నైరుతిలో కూడా గేటు పెట్టుకోవచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ నైరుతి గేటు కాలనాగు కాటు అంటారు. దానిని బ్యాలెన్స్ చేయడానికే దక్షిణం ఆగ్నేయం గేటు ఉంది కదా అంటారు. మీకు 2 గేట్లు దక్షిణం వైపు కావాలి అంటే దక్షిణం మధ్యలో ఒకటి, దక్షిణం ఆగ్నేయంలో మరొకటి పెట్టుకొని వాడుకోండి. దానికి అనుగుణంగా మీ అపార్ట్మెంట్ లో డ్రైవింగ్ దారిని మీకు అనుగుణంగా చేసుకోండి. అంతేకాని మీకు అనుకూలం కోసం తప్పుడు గేట్లు పెట్టుకోవద్దంటున్నారు నిపుణులు. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి గదులు స్లాబ్ మీద కట్టివ్వొచ్చా లేక నేల మీదే కట్టొచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా అపార్ట్మెంట్లలో కారు పార్కింగ్ ప్లేస్ లో స్టాఫ్ కు గదులు కట్టిస్తారు. మీది గృహం కాబట్టి కింద స్థలం సరిపోనప్పుడు ఇంటి స్లాబు మీద కట్టి ఇవ్వడం తప్పు కాదు. అయితే వాళ్లకు కిందనే నేల మీదే కట్టి ఇవ్వాలి అనే నియమం లేదు. పైన కట్టినప్పుడు వారి రాకపోకలకు కాస్త ఇబ్బంది ఉంటుంది. దగ్గరలో ఉండరు కదా అని ఆలోచిస్తారు. మీరు ఇష్టపడితే ఇంటి స్లాబు మీద ఆగ్నేయం లేదా వాయువ్యంలో స్టాఫ్ కు గదులు కట్టి ఇవ్వండి. అలానే నైరుతిలో ఏదో ఒక గదిని తప్పకుండా వేసుకొని మీరు వాడుకోండి చాలు. నైరుతి గది వెయ్యకుండా స్టాఫ్ కు గదులు వెయ్యవద్దంటున్నారు వాస్తు నిపుణులు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.